కోండి అని అన్నారు. దేనికి? అదేమిటి 9 రోజుల పాటు ఇంత దీక్షగా చేసుకొని ఇంత శక్తిని సంపాదించుకొని వాటిని రోజు వాడుకోవద్దంటే ఎలా, ఎందుకు అనంటే, ఈ 9 రోజులు కూడా మనం ఎంతో నియమ నిష్టలతోటి భైరవుణ్ణి ఆ మాల రూపంలో మన ఒంట్లో స్వామి ఉన్నాడు అని ధరించి స్వామికి సంబంధించినటువంటి దీక్ష నియమ నిబంధనలన్నీ పాటించి మనం ఎంతో సాధించుకున్నాం. ప్రతిరోజు చేయటం అంటే కష్టం. ఆ నియమాలు 9 రోజులకి అమ్మో 9 రోజులు ఎప్పుడవుతాయా అనుకునేటట్టుగా ఉన్నది. ఆ సంపాదించుకున్నటువంటి శక్తి మన ఇంట్లో నిక్షిప్తమై ఉండాలి. దాన్ని రోజు దైనందిక జీవితంలో వెళ్ళి ముట్టుకోవటాలు చేయటం వల్ల ఆ శక్తిని కోల్పోయేటట్టుగా జరుగుతుంది. రకరకాల వాళ్ళని తాకుతూ ఉంటాం, రకరకాల చోట్లకు వెళ్ళొస్తూ ఉంటాం. ఎక్కడికి తీసుకెళ్లకుండా, ఎక్కడికి వేసుకొని వెళ్లకుండా మీ ఇంట్లో మీరు పెట్టుకోండి. మీరు సంపాదించుకున్న శక్తి 9 రోజుల పాటు ఏదైతే ఉన్నదో అది మీ పూజా గదిలో ఉండి మిమ్మల్ని కలకాలం రక్షిస్తూ ఉండేటట్లుగా అది పూజా గదిలోనే నిక్షిప్తం చేసుకోండి. సంపాదించుకోవటం అంటే డబ్బులు సంపాదించుకోవటం కంటే పుణ్యము మంత్రశక్తిని సంపాదించుకోవటం కొంచెం కష్టం. అది మేము సంపాదించుకున్నాము కాబట్టి జాగ్రత్తగా దాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఇంకా ఇంకా మన శక్తిపీఠ కుటుంబం పెరగాలి. ఇంకా వందల వేల మంది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇవాళ మీకు వచ్చినటువంటి భైరవ అనుభూతులు, భైరవుడితో మీకు వచ్చినటువంటి దివ్య దర్శనాలు, ప్రత్యక్ష అనుభూతులు ఏవైతే